హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదే డాలర్ సెంచరీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ యొక్క బిజినెస్ గురించి, ఈ యొక్క ప్లాన్ గురించి అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ యొక్క వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే ఈ యొక్క వీడియో అయితే అర్థం కాదు. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ దీంట్లోనే చూసుకున్నట్లయితే ఇన్కమ్ టైప్స్ చెప్తాను చూడండి. ఇందులో ఉన్న 4 రకాలుగా సంపాదించవచ్చు. సెల్ఫ్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, రివార్డ్స్, అవార్డ్స్. ఈ విధంగా 4 టైప్స్లో ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. అయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ ఇన్కమ్. సపోజ్ మీరు 999తో ఇన్వెస్ట్ చేసి సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవాలంటే డైలీ 20 రూపీస్ చొప్పున తీసుకుంటారు. అదేవిధంగా సెల్లింగ్ లిమిట్ 2500 దాకా సంపాదించవచ్చు. 125 డేస్ వరకు అయితే సెల్ఫ్ ఇన్కమ్ అయితే మీరైతే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో చూడండి, అంటే సెల్ఫ్ ఇన్కమ్ 125 డేస్ వస్తుంది. డైరెక్ట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మీరు ఇచ్చిన డైరెక్ట్ ప్రతి పర్సన్ నుంచి వచ్చేసి మీకు డైలీ వచ్చేసి 10 రూపీస్ చొప్పున 40 డేస్ వరకు అయితే వస్తుంది. లెవెల్స్ 2 to 4 లెవెల్స్ ఇన్కమ్ వాళ్ళకి 5 రూపీస్ చొప్పున ఇస్తారు. అదర్ 5 to 7 లెవెల్ నుంచి వచ్చేసి 3 రూపీస్ చొప్పున అయితే వస్తుంది. అదేవిధంగా 8 to 10 లెవెల్ నుంచి అయితే మీకు 1 రూపీ చొప్పున ఈ విధంగా అయితే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సెల్లింగ్ లిమిట్ వచ్చేసి 999తో తీసుకున్న వాళ్ళకి 2500 వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. మీరంటే అమౌంట్ పెట్టినందుకు మీకు డైలీ అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎవరికైనా రిఫర్ చేస్తే అది డైరెక్ట్ ఇన్కమ్ చెప్పాను కదా. డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి ఆ విధంగా మీకు డైలీ అమౌంట్ 10 రూపీస్ చొప్పున వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం అయితే దీంట్లో చూసుకుందాం. ఇందులోన లెవెల్స్ వైజ్ అయితే ఇందాక చెప్పాను. అంటే లెవెల్ 1 to 4 లెవెల్ ఇన్కమ్ కావాలంటే 1 డైరెక్ట్ ఉంటే సరిపోతుంది. లేదా 3+ డైరెక్ట్స్ ఉంటే 5 to 7 లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అదే మీకు ఇందులోన అన్ని లెవెల్స్ ఇన్కమ్స్ కావాలి అనుకున్నట్లయితే 7 డైరెక్ట్స్ ఉంటే చాలు, మీకు 10 లెవెల్స్ ఇన్కమ్స్ అయితే వచ్చేస్తాయి. అయితే దీంట్లో చూద్దాం. ఇన్కమ్ పట్టుకు చూసుకున్నట్లయితే దీంట్లో 999తో ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపీస్ చొప్పున డైలీ వస్తుంది. ఎవరీ డైరెక్ట్ నుంచి మీకు 10 రూపీస్ చొప్పున 40 డేస్ వరకు. అదే అక్కడ తర్వాత నుంచి 2 to 4 లెవెల్ నుంచి 5 రూపీస్ చొప్పున, తర్వాత 3 రూపీస్, తర్వాత 1 రూపీస్, అంటే లెవెల్ని బట్టి ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సేమ్ అంతే. 2000తో చేసిన దాని దగ్గర అంటే 1999తో చేసుకుంటే 40 రూపీస్ చొప్పున వస్తుంది. అదేవిధంగా మీకు డైరెక్ట్గా ఎవరినైతే మీరు రిఫర్ చేస్తారో వాళ్ళ నుంచి వచ్చేసి మీకు 20 రూపీస్ చొప్పున, 2 to 4 లెవెల్ నుంచి 10 రూపీస్ చొప్పున ఉండే టీం నుంచి వస్తుంది అనమాట. ఇందులో అంటే 5 to 7 లెవెల్ నుంచి వచ్చి 6 రూపీస్ చొప్పున, 8 to 10 వచ్చేసి 2 రూపీస్ చొప్పున, అంటే మినిమం 5000 సెల్లింగ్ లిమిట్. థర్డ్ వచ్చేసి మీరు 2999తో ఇందులో కనుక మీరు ఐడిని తీసుకున్నట్లయితే 60 రూపీస్ చొప్పున మీకు డైలీ అమౌంట్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన పర్సన్ నుంచి అయితే 30 రూపీస్ చొప్పున ఈ విధంగా అయితే మీరు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత లెవెల్స్ నుంచి 15, తర్వాత 9, తర్వాత ఈ విధంగా అంటే మీకున్న టీము లెవెల్స్ని బట్టి మీకు ఇన్కమ్ అయితే ఇస్తుంటుంది అనమాట. 3999తో చూసుకున్నట్లయితే 80 రూపీస్ చొప్పున మీకైతే డైలీ అమౌంట్ అయితే వస్తాయి. అందులో చూసుకున్నట్లయితే 40 రూపీస్ వచ్చేసి మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళ నుంచి వస్తుంటుంది. అదేవిధంగా కింద 2 నుంచి 4 లెవెల్ వరకు వచ్చేసి మీకు 20 రూపీస్ చొప్పున, తర్వాత 5 to 7 లెవెల్ నుంచి అయితే 12 రూపీస్ చొప్పున, తర్వాత 4 రూపీస్ చొప్పున. ఈ విధంగా మీరు 10,000 దాకా అయితే తీసుకోవచ్చు. ఆ విధంగా తర్వాత వచ్చేసి మీరు 4999తో ఐడి తీసుకుంటే డైలీ 100 ఇస్తారు. మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతి పర్సన్ నుంచి 50 రూపీస్ చొప్పున వస్తాయి. తర్వాత లెవెల్స్ నుంచి 25, తర్వాత 15 రూపీస్, తర్వాత 3 రూపీస్. ఈ విధంగా మీరు 12,500 దాకా సెల్లింగ్ లిమిట్ తీసుకోవచ్చు. ఇది ఏ వర్క్ చేయకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మాత్రం మీకు డబ్బులు అయితే వస్తాయి. తర్వాత 5999కి 120 రూపీస్ చొప్పున డైలీ, తర్వాత 60 రూపీస్ మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళ నుంచి, తర్వాత లెవెల్స్ నుంచి 30 రూపీస్, తర్వాత లెవెల్స్ నుంచి 18 రూపీస్, తర్వాత లెవెల్స్ నుంచి 6 రూపీస్ చొప్పున. అంటే దీంట్లో 15,000 రూపీస్ వరకు మీరు ఈజీగా అంటే సెల్లింగ్ లిమిట్ దాకా తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇందులో చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి 7999, దీంట్లో 160 రూపీస్ చొప్పున, తర్వాత మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన 80 రూపీస్ చొప్పున, తర్వాత 40 రూపీస్, తర్వాత లెవెల్ ఇన్కమ్ 24, తర్వాత 8 రూపీస్, తర్వాత ఈ విధంగా 20,000 దాకా మీరు సెల్లింగ్ లిమిట్ తీసుకోవచ్చు. ఆ విధంగా అంటే మీరు పెట్టిన పెట్టుబడికి మీకు అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది, మీరు ఏ వర్క్ చేసినా చేయకపోయినా. ఇది జస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. 8999తో మీరు పెట్టుకుంటే అమౌంట్ పెట్టుకొని చేస్తే 180 రూపీస్ చొప్పున డైలీ వస్తుంది. తర్వాత మీరు డైరెక్ట్ ఎవరికైనా రిఫర్ చేస్తే 90 రూపీస్ చొప్పున అయితే వస్తుంది. అదేవిధంగా లెవెల్స్ ఇన్కమ్ చూసుకుంటే తర్వాత 45 రూపీస్, తర్వాత 27, 9 రూపీస్, ఈ విధంగా 22,500 రూపీస్ వరకు మీరు సెల్లింగ్ లిమిట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత 10th ప్యాకేజ్ తీసుకున్నట్లయితే
ఇది 499 అంటే 10,000 దగ్గర అనుకో. ఇలా కనుక మీరు ప్యాకేజ్ తీసుకుంటే 200 రూపీస్ చొప్పున మీకు అయితే డైలీ అమౌంట్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతి పర్సన్ నుంచి 100 రూపీస్ చొప్పున అయితే మీకైతే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా అదర్ లెవెల్ నుంచి 2 నుంచి 4 లెవెల్స్ నుంచి వచ్చేసి 50 రూపీస్ చొప్పున అయితే మీకైతే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు అదర్ అంటే 5 to 7 లెవెల్స్ నుంచి 30 రూపీస్ చొప్పున అయితే వస్తుంది. తర్వాత 8 to 10 లెవెల్స్ నుంచి వచ్చేసి 10 రూపీస్ చొప్పున అయితే వస్తుంది. అంటే ఈ విధంగా మీరు తీసుకున్న ప్యాకేజీని బట్టి మీకు ఎంత అమౌంట్ రావాలనేది మీకు అనేది ఇందులో చూడండి క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత పెట్టుకుంటారనేది అది మీ బట్టి, అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి రోజుకి అనేది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీకు వచ్చి డైలీ ఎంత రావాలనేది డిసైడ్ ఉంటుంది. టీం కూడా ఉన్నట్లయితే మీరు టీం పరంగా ఎక్కువ ఇన్కమ్ కూడా ఎర్నింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు టీం చేసుకుంటూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మీరు పెట్టిన మనీకి అదనంగా లాభం వచ్చేలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీరు మనీ పెడితే మీకు మనీ అయితే వస్తాయి అన్నమాట. ఆ విధంగా మీరైతే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో అయితే మీరు వర్క్ చేసినా చేయకపోయినా అమౌంట్ అయితే మీరైతే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు మేము రిఫర్ చేస్తూ కూడా సంపాదించుకుంటామంటే ఇదే విధంగా లెవెల్ ఇన్కమ్స్ అయితే మీకు వస్తాయి. రోజుకి మీరు 25,000 రూపీస్ చొప్పున కూడా మీరు డైలీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి మినిమం పేఅవుట్ వచ్చి 300 రూపీస్ ఆటో విత్డ్రాల్ అయిపోతుంటుంది. మనకి అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. మండే టు ఫ్రైడే వరకు అయితే పేఅవుట్ అయితే ఉంటుంది. దీనికి డిడక్షన్ 10% అయితే ఈ విధంగా కట్ అవుతుంది అనమాట. ఇవే కండిషన్స్. దీంట్లో అయితే పెద్దగా ఏం కండిషన్స్ లేవు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.